మిస్టర్ శివరాం, ఎన్నో కేసులు గెలిచావు కానీ ఈ కేసు ఓడిపోయిన థ్రిల్ నువ్వెప్పుడు ఫీల్ అవ్వలేదు కదూ? చూసావా, ఛాలెంజ్ చేయకుండానే నీ క్లయింట్ ని బోనులో పెట్టించాను. అలా రెచ్చిపోకండి ఎస్పీ గారు. నేను ఇటుకలు పేర్చి పైకొచ్చిన వాణ్ణి కాదు, ఇల్లు కూల్చి పైకొచ్చిన వాణ్ణి. ఇప్పుడు నేను వెళ్ళబోయే జైలు ఏనాడో మా ముత్తాత బ్రిటిష్ వారి కాలంలో కట్టించాడట. ఎన్నాళ్ల నుంచో కొన్ని రోజుల పాటు ఆ జైల్లో గడిపి మా ముత్తాతాత్మకి శాంతి చేకూర్చాలి అనుకున్నాను. ఈనాటికి ఆ కోరిక మీరు తీర్చారు. మీకు ఎక్కువ మాట్లాడడం అలవాటు అనుకుంటాను. ఇంకా ఎక్కువ తప్పులు కూడా చేస్తే సరాసరి మీ ముత్తాతతో కలిసి భోజనం కూడా చెయ్యొచ్చు పైలోకంలో. అబ్బా గౌతమ గారు, మా వాడితో పెట్టుకుని లోపల ఓడిపోయాను, మీరు మాటలతో పెట్టుకుని బయట ఓడిపోయారు. ఇంకా అన్ని మనిషి వెనక్కండి, ఎక్కండి, నేను ఎక్కండి. మీ నాన్న ఓడిపోయాడు, లేకపోతే మా అన్నయ్యతో పెట్టుకుంటాడా? చిత్త అయిపోయాడు. ఏం కాదు, ఆ జడ్జి గారే జడ్జిమెంట్ తప్పుగా ఇచ్చారు. తప్ప? దేవుడి తప్పు. 1974లో ఉత్తరప్రదేశ్ లో RN లోహియా అనే జడ్జి ఇలాంటి కేసులో ఇలాంటి తీర్పు ఇచ్చాడు. కావాలంటే చూసుకో.